ఆది కమ్మని రాగం, కూటమిలో కలకలం. తమ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కూటమిలో ఉంటూ కూటమి పాలనపై ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన కామెంట్లకు కారణం ఏంటి? వాటిపై కూటమిలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఈయన. ఆయన వ్యాఖ్యలు, ప్రవర్తనా తీరుతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా టాక్ ఆఫ్ ది ఏపీగా మారారాయన. ఏపీలో పాలన జరుగుతోన్న తీరు, కూటమిలో తమ పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యతపై తనదైన స్టైల్లో ఆయన కామెంట్ చేశారు. ఏపీలో పాలన కమ్మగా ఉంది, మరీ అంత కమ్మదనం పనికిరాదు, అందర్నీ కలుపుకుని పోవాలని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే పాలన కమ్మగా ఉందంటూ గజ్జల మల్లారెడ్డి చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలానే ఉందని అన్నారాయన. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. కూటమి ప్రభుత్వంలో కమ్మతో పాటు అందరం ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి అన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఉండేవే కాదన్నారు ఆదినారాయణ రెడ్డి. ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. ఏపీలో పాలన అద్భుతంగా సాగుతోందని కూటమిలోని 3 పార్టీల అధినేతలు చెప్తున్నారు. కనీసంలో కనీసం 15 ఏళ్లు కూటమి ఉండాలంటూ పవన్ పదే పదే చెప్తున్నారు. కూటమిలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, అంతా కలిసే సాగుతున్నామని బీజేపీ అధినేత సహా ముఖ్య నేతలంతా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ అధినేత మాధవ్ ఉన్న వేదిక మీదే ఆదినారాయణ రెడ్డి ఈ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలతో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా కేకలు వేయడం ఇప్పుడు కూటమిలో చర్చనీయాంశంగా మారింది. ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కూటమి ఎలా తీసుకుంటుందో చూడాలి మరి.